Hello my dear teachers, welcome to Handbook Academy. So my dear teachers, ఈ సెషన్లో బీజగణితానికి సంబంధించిన కాన్సెప్ట్ 6th క్లాస్ నుంచి ప్రారంభిస్తున్నాం. అయితే 6వ తరగతిలో సంబంధించి మనకు బీజగణిత పరిచయం అనే కాన్సెప్ట్ ఉంది. దీంతో పాటు 7, 8, 9 మరియు 10వ తరగతిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాం. అయితే ఎస్జిటి అభ్యర్థులకైతే 9 మరియు 10వ తరగతిలో ఉన్నటువంటి దీనికి లింక్ టాపిక్స్ ఏదైతే ఉందో అంతవరకే నేర్చుకుంటాం. అయితే పూర్తి కాన్సెప్ట్ అనేది ఎస్ఏ వాళ్ళకు మనం మాట్లాడుకుంటాం సార్. రైట్ అమ్మా. సరే ఒకసారి చూద్దాం. బీజగణితంలో భాగంగా మనం ఏం చూస్తాం, ఫస్ట్ పరిచయం మాట్లాడుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా చదువుకుంటూ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్జిటిలో మనకు బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు ఉంటారు, మరియు సోషల్ స్టడీస్ అభ్యర్థులు కూడా ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన లైన్ టు లైన్ చదువుతూ ఈ కాన్సెప్ట్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మాకు వచ్చు సార్, మేము మ్యాథ్స్ హ్యాండ్ వాళ్ళం సార్ అనుకుంటే స్పీడ్లో చూడడం కానీ లేదా స్కిప్ చేస్తూ ముందుకు వెళ్ళడం కానీ ప్రయత్నం చేయండి. రైట్ అమ్మా. సరే ఒకసారి చూద్దాం. పరిచయం ఏం చెప్తున్నాడు సార్ అంటే, మనం ఇంతవరకు సంఖ్యలను గురించి, జ్యామితీయ ఆకారాలను గురించి తెలుసుకున్నాం. అయితే సంఖ్యలను, వాటి ధర్మాలను గురించి తెలిపే గణిత శాఖను అంకగణితము అని మరొకసారి మాట్లాడుకుందాం. సంఖ్యలను మరియు వాటి ధర్మాలను గురించి డిస్కస్ చేసేటటువంటి గణిత శాఖను ఏమన్నాం సార్ అంటే అంకగణితమని. జ్యామితీయ ఆకారాల గురించి, వాటి ధర్మాలను గురించి తెలియజేసేటటువంటి గణిత విభాగాన్ని రేఖాగణితం అని తెలుసుకున్నాం. ఇదే క్లాస్లో ప్రీవియస్ కాన్సెప్ట్లో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు గణితంలో బీజ గణితం అనేటటువంటి మరొక గణిత విభాగాన్ని గురించి తెలుసుకుందాం అని చెప్తున్నారు. మరి అందులో బీజ గణితంలో మనం ప్రధానంగా తెలియని రాశులను, ఓకేనా, ఏమంటున్నారు సార్, అన్నోన్ టర్మ్స్ అంటాం. తెలియని రాశులు ఏవైతే ఉన్నారో వాటిని ఏమంటారంటే బీజీయ అక్షరాలచే సూచిస్తారు. కొన్ని గణిత సమస్యల్లో తెలియని రాశులను బీజీయ అక్షరాలతో సూచించి ఆ సమస్యలను వివిధ పద్ధతుల్లో సాధిస్తాము. ఎస్, ఓకేనా. మరి ఈ పద్ధతులను తెలుసుకుంటే మన నిత్య జీవితంలో అనేక గణిత సమస్యలను మరియు పజిల్స్ని సులభంగా సాధించవచ్చు. ఓకేనా. గత టెట్ మరియు డిఎస్ఎల్లో ఈ బీజగణితానికి సంబంధించి 2 లేదా 3 ప్రశ్నలు రావడం జరిగింది మై డియర్ టీచర్స్. కాబట్టి ప్రతి ప్రశ్న ముఖ్యమైనటువంటిదే. డిఎస్సిలో 0.2, 0.17 అలా చాలా తక్కువగా పాయింట్లలో కూడా ఉద్యోగాలు పోయడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క మార్క్ వల్లనే. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఇంపార్టెంట్. ఒకసారి మనం ముందుకు వెళ్దామండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. కింది సంభాషణ పరిశీలించండి అన్నాడు. దామిని, కౌశిక్లు ఒక ఆట ఆడుతున్నారు. ఏమని కౌశిక్ ఏం చెప్తున్నాడు, ఈ స్టోరీ చదవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి సార్ అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఏంటి, నా సూచనలు పాటించి చివరి ఫలితం చెబితే నీ వయసు ఎంతో చెబుతాను అని కౌశిక్ అడిగాడు. అప్పుడు దామిని ఏం చెప్తుంది, నా వయసు నీకు తెలుసు కదా, దీనిలో కొత్త ఏముంది అని అంది. అప్పుడు కౌశిక్, సరే నాకు తెలియని నీ స్నేహితురాలి వయసు తీసుకో, నీవు అతని వయసు చెప్పకపోయినా నేను ఆ వయసు చెబుతా అని కౌశిక్ అన్నాడు. అప్పుడు దామిని ఏం చేసింది, అలాగే అని నీ సూచన ఏమిటి, నువ్వు ఏమి చేస్తావో గమనిస్తానని చెప్పింది. కౌశిక్ మొదట నువ్వు తీసుకున్న వయసును రెట్టింపు చేయన్నారు. అంటే ఉదాహరణకు ఏదో ఒక నెంబర్ తీసుకుంది అనుకుందాం. దాన్ని ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుంది అనుకుందాం. ఆ దాన్ని రెట్టింపు చేయమని చెప్పింది. 20 అయింది. రెట్టింపు చేస్తే 20 అయింది. తర్వాత సరే చేశానని చెప్పి దానికి 5 కలుపు, ఎంత ఫలితం వచ్చిందో చెప్పు అన్నాడు. మరి దానికి 5 కలిపితే మనకు ఎంత ఫలితం వచ్చింది సార్ అంటే 25 వచ్చింది ఇక్కడ. అప్పుడు తను ఆ ఫలితం చేసి 27 అని చెప్పింది ఆమె. అయితే ఇదిగో నీ స్నేహితురాలి వయసు 11 అని చెప్పడం జరిగింది. 11 సంవత్సరాలు అని చెప్పాడు. ఎలా చెప్పాడు సార్ అంటే ఇక్కడ 11 సంవత్సరాలు కనుక తీసుకుంటే దానికి డబుల్ చేస్తే మనకు 22, 5 కలిపినప్పుడు 27 అవుతుంది. అయితే అతను ఏం చేశాడు, రివర్స్లో ఒకసారి చూడండి. సో 5 తీసివేయండి, 22 వచ్చింది, దాన్ని బై 2 చేసేసాడు, చాలు 11 సంవత్సరాలు అనేటటువంటి ఆన్సర్ వచ్చింది. ఇక్కడ కూడా 5ని తీసివేయండి, 20 ఇయర్స్ వచ్చింది, దాన్ని బై 2 చేయండి, మీకు 10 ఇయర్స్ అనేటటువంటిది వస్తుంది. సో ఇక్కడ అప్పుడు దామిని ఆశ్చర్యపోయింది. ఆమె కొంచెం ఆలోచించి వెంటనే అంది, నాకు వయస్సు ఎలా కనుక్కున్నావో తెలిసిపోయింది, మరి నీకు కూడా ఆలోచన వచ్చిందా, మీరు ప్రయత్నించండి అన్నాడు. సో సింపుల్, అంతే. మనకి ఇక్కడ ఏం జరిగింది, ఒక సంఖ్యను తీసుకున్నాడు. ఆ తెలియని వయస్సు ఏంటి సార్ అంటే ఉదాహరణకు మన తెలియని కాన్సెప్టు ఎక్స్గా భావిస్తాం. దాన్ని ఏం చేయమన్నాడు, రెట్టింపు చేయమన్నాడు. బీజగణితంలో మీకు పరిచయం చేస్తున్నాడు. రెట్టింపు చేయమన్నాడు అంటే
2 ఇంటూ ఎక్స్గా రాసుకున్నాడు. దానికి ఏం కలపమన్నాడు? 5 కలపమన్నాడు. కలిపితే తన ఫలితం ఎంత వచ్చింది? 27 వచ్చింది. ఇది బీజగణితం, బీజీయ సమాసము, బీజీయ సమీకరణముగా మాట్లాడుకుంటాం. ఇలా ఒక ఈక్వేషన్ని ఫామ్ చేయడానికి మనకు కొన్ని కాన్సెప్ట్స్ అవసరం. తెలియని అక్షరాలను ఎక్స్ లేదా వై లేదా అనుకోవాలి. వాటిని ఇలా చూస్తే అప్పుడు 2x ఇక్కడ మనం తెలుగులో పక్షాంతరం చెందించడం అని చెప్తాం. ప్రీవియస్ క్లాసులలో మనం నేర్చుకునే ఉన్నాం. ఇక్కడ చూడండి, ధనాత్మకమైనటువంటి విలువ ఈక్వల్ దాటి అటువైపు పోతున్నప్పుడు మైనస్ అవుతుంది. మైనస్ అనే విలువ ఈక్వల్ దాటి అటువైపు పోతే ప్లస్ అవుతుంది. ఇంటూ ఏమవుతుంది సార్ అంటే డివిజన్ అవుతుంది. డివిజన్ అనేటటువంటిది ఇంటూ అవుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇక్కడ కూడా ఈ ధనాత్మకమైనటువంటి ప్లస్ అటువైపు పోయినప్పుడు ఈక్వల్ దాటినప్పుడు 27 - 5 వస్తుంది. ప్లస్ 5 అనేది ఈక్వల్ దాటిపోతే 27 నుంచి 5ని తీసివేయబడుతుంది. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం? 2x = 27 నుంచి 5ని తీసివేస్తే మనకు 22 వస్తుంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? ఒక స్థిర సంఖ్యకు ఒక చరరాశికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి సార్ అంటే గుణకార సంబంధం. 2 ఇంటూ ఎక్స్ అనేటటువంటిది గుణకార సంబంధం. అప్పుడు x = 22/2 అవుతుంది. ఎందుకు 2 అయింది? 2 ఎందుకు అయింది? ఇక్కడ మల్టిఫికేషన్ అటువైపు వెళ్తే డివిజన్ అవుతుంది. అప్పుడు 2 × 1 = 2 11 x = 11 years అనేటటువంటిది వచ్చింది. ఈ బేసిక్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, అక్కడ కౌశిక్ చేసింది కూడా ఇలాగేనండి. ఓకే, మరి ఈ కాన్సెప్ట్ పైన ఇంకా కొంచెం డెప్త్కి వెళ్దాం, మీకు క్లారిటీ వస్తుంది సార్. ఓకే రైట్, ఇక్కడ చూద్దాం. మరి ఈ అమరికలు సూత్రాల యొక్క రూపకల్పన, ఈ కాన్సెప్ట్ హెడ్డింగ్ ఏంటి సార్? ఇక్కడ ఏ సూత్రమైనా తీసుకోండి, రేఖాగణితం కావచ్చు, క్షేత్రమితి కావచ్చు, సాంఖ్యక శాస్త్రంలో కావచ్చు, కొన్ని సూత్రాలు మనకు తెలుసు. ఆ సూత్రాల్లో ఉదాహరణకు మనకు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంటి? దట్ ఈస్ ద P పెరిమీటర్ = 2/L+B అని చెప్తాం. అంటే ఇక్కడ P అంటే పెరిమీటర్ అని, L అంటే పొడవు అని, B అంటే వెడల్పు అని, లెంత్ అండ్ బ్రెడ్త్ అని చెప్తాం. అంటే ఈ అక్షరాలను ఎలా చూపిస్తున్నాం? ఒక ఇంగ్లీష్ అక్షరాలను చూపించడం జరుగుతుంది. అంటే అది ఒక బీజీయ సమాసము, తెలియనటువంటి విలువ. ఆ రకంగా మన ఇంగ్లీష్ పదాలను ఉపయోగించి కూడా మనం సూత్రాలు రాబడతాం. ఈ సూత్రాలు కూడా మనకు బీజీయ సమాసాల ఆధారంగా రాస్తామనే విషయాన్ని గమనించాలి. రైట్, ఎనీవే, సో అందులో అమరిక 1 చూద్దాం. ప్రవీణ్ మరియు మౌలిక మనిషి ఆకారంలో గల ముఖాలను ఈ పటాలలో చూసినట్లుగా తయారు చేస్తున్నారు. మరి వారు కళ్ళు చూపించడానికి నల్లబొట్లు బిళ్ళలు వాడారు. మౌలిక 2 బొట్టు బిళ్ళలు తీసుకొని ముఖాన్ని తయారు చేసింది. ఓకే, అప్పుడు ప్రవీణ్ కూడా 2 బొట్టు బిళ్ళలను తీసుకొని ముఖాన్ని తయారు చేసి మౌలిక ముఖాన్ని తయారు చేసిన దానికి ప్రవీణ్ మరొకటి జత చేశాడు. సో మొత్తం 2 అయ్యాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఇలా మౌలిక మరొకటి తయారు చేసింది, అలా 3 అయ్యాయి. ప్రవీణ్ ఇంకోటి తయారు చేశాడు, మొత్తానికి 4 అయ్యాయి. అయితే వారికి తోడుగా వారి స్నేహితుడు రహీం తోడయ్యాడు. ఇలా 8 ముఖాలను తయారు చేయడానికి ఎన్ని నల్లబొట్టు బిళ్ళలు అవసరమవుతాయి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక బొమ్మ తయారు చేయడానికి మీకు ఎన్ని అవసరం పడుతున్నాయి సార్ అంటే 2 అవసరం పడుతున్నప్పుడు 8కి ఎన్ని అవసరం పడతాయి? 8 2 16 నల్ల బొట్లు అవసరం పడతాయి. ఎస్, మరి సో 8 ముఖాలు తయారు చేయడానికి ఎన్ని అవసరం పడతాయి అంటే 16 అవసరం పడతాయి అని రహీం అడిగాడు. అప్పుడు మౌలిక వెంటనే 4 ముఖాలను గల నల్లబొట్టు బిళ్ళను లెక్కించి దానికి రెట్టింపు చేసి 16 అని చెప్పింది. అయితే బాగుంది, అయితే 69 ముఖాలు తయారు చేయడానికి ఎన్ని బొట్టు బిళ్ళలు అవసరమవుతాయని రహీం ప్రశ్నించాడు. అప్పుడు దాన్ని లెక్కించడం కష్టంగా మౌలిక, ప్రవీణ్ భావించారు. ముఖాల సంఖ్య పెరిగే కొలది దాన్ని గుణించడం కాలం యొక్క వృధా అనిపించింది. దానికోసం వారు ఒక పద్ధతిని ఎంచుకున్నారు. ఈ కింది పట్టికను చూడండి అని చెప్తున్నాడు. చూడండి, ముఖాల సంఖ్య 1 అయినప్పుడు 2 బొట్లు అవసరం. ఓకేనా? కావాల్సిన బొట్ల సంఖ్య 2, 2కు 4, 3కు 6, 4 అయినప్పుడు 8, 5 బొమ్మలైనప్పుడు 10 బొట్ల సంఖ్య అవసరం. అయితే ఆ దానికి ఒక అమెరికా వచ్చింది. దట్ ఈస్ 2 × 1, 2 2 2 3 2 4 8. ఆ విధంగా 2 5 చేస్తూ పోతే మనకు ఒక క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ 2n. ఇక్కడ n అనేది ఒక చిరరాశి, ఒక అన్నము. అది ఎన్ని సార్ అంటే ఎన్ని బొమ్మల సంఖ్య, ఎన్ని ముఖాల సంఖ్య. అంటే 10 ముఖాలు అన్నప్పుడు డైరెక్ట్గా 2 × 10 చేసుకుంటే 20 బొట్టు బిమ్మలు అవసరం అవుతాయి. ఓకేనా? అదేవిధంగా మనకు 30 కావాలి అంటే 2 × 30 = 60
బొమ్మలు కావాలి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఓకేనా, అలా బిళ్ళలు కావాలని చెప్పి తెలుస్తుంది. ఈ రకంగా మనం ఒక జనరలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు మరి 69 ముఖాలు కావాల్సి వచ్చినప్పుడు 69 ముఖాలు కావాలనుకున్నప్పుడు 2 × 69 ఇది ఎలా సాధ్యమైంది? 2n అనేటటువంటిది ఒక అన్నోన్. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? ఇంటూ అంటే 269 2 × 69 = 138 బొట్టు బిళ్ళలు కావాలి. ఇది జనరలైజ్ తల్లి. ఓకేనా, రైట్. మరి అమరిక 2 చూడండి. ఇక్కడ ఏం జరిగింది? ఒక త్రిభుజం ఏర్పడడానికి 3 అగ్గిపుల్లలు అవసరము. అలా 6 అగ్గిపుల్లల చేత 2 త్రిభుజాలను మనం ఏర్పరచవచ్చు. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఇచ్చాడు. మరి కింది పట్టికలో త్రిభుజాలను ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య మరియు త్రిభుజాల సంఖ్యకు సంబంధం సమాచారం ఇవ్వబడింది అంటున్నాడు. వెరీ సింపుల్. ఒక త్రిభుజం కావాలి అంటే 3 అగ్గిపుల్లలు అవసరం. మరి 2 కావాలన్నప్పుడు 6 అవసరం పడతాయి. 3 కావాలన్నప్పుడు 9 అవసరం పడతాయి. జనరల్ కాన్సెప్టే కదా. మరి ఇక్కడ మనకు జనరలైజ్ ఏంటి? 3n. ఎన్నే ఎందుకు తీసుకోవాలి సార్ అంటే మీ ఇష్టం. 3p తీసుకోండి, ఓకేనా, 3r తీసుకోండి, ఓకేనా, 3a తీసుకోండి, ఏదైనా రాసుకోవచ్చు. బట్ జనరలైజేషన్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే 3 × 5 3 × 6 3 అలా వెళ్తూ పోతే 3n వస్తుంది. రైట్. త్రిభుజాల సంఖ్య కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య గల సంబంధానికి సూత్రం ఏమవుతుంది సార్ అంటే ఇవన్నీ రాసుకోవచ్చు. దానికే కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య త్రిభుజాల సంఖ్యకు 3 రెట్లు. 3n. మనకి ఎన్ని కావాలి త్రిభుజాలు? ఉదాహరణకు 10 కావాలనుకుంటాం. 3 × 10 అంటే 30 అగ్గిపుల్లలు కావాలని లెక్క పెట్టచ్చు. ఆ తర్వాత అమెరికా 3లో ఒక చతురస్రం ఏర్పడడానికి 4 అగ్గిపుల్లలు అవసరం పడతాయి. ఇది కూడా జనరల్గా ఒకదానికి 4, మరి 2 దాంట్లకి 8, 3ంటికి 12. జనరలైజ్ ఏమవుతుంది సార్? 4 × సంథింగ్, 4 × 1 4 × 2 4 × 3 అలా 4 × చతురస్రాల సంఖ్య. చతురాల సంఖ్యలో మీరేం తీసుకోవచ్చు? మన ఉదాహరణకు x అనుకుందాం. 4 × x ఏదైనా పేరు ఇచ్చుకోండి, దానికి సంబంధం లేదు. ఓకే, మరి ఇలా మనకు ఒక జనరలైజ్ కొద్ది వరకు అయితే బేసిక్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి సార్ అంటే చరరాశినే ఇంగ్లీష్లో ఏమంటాం సార్ అంటే వేరియబుల్ అంటామంటే. ఓకేనా, చరరాశినే ఇంగ్లీష్లో వేరియబుల్ అంటాం. ఇక్కడ చూడండి, వరుసగా మరలా ఒకసారి 1వ అమరికను చూసినప్పుడు ఏం జరుగుతుంది? మీకు ఇందాక మాట్లాడుకున్నాను. పట్టికలోని ముఖాల సంఖ్యలో మార్పు జరుగుతున్నప్పుడు అంటే పెరుగుతున్నప్పుడు కావలసినటువంటి బొట్టు బిళ్ళల సంఖ్య కూడా మార్పు జరిగింది, పెరిగింది. మరి ప్రతి సందర్భంలోనూ కావాల్సిన బొట్టు బిళ్ళల సంఖ్య ముఖాల సంఖ్యకు రెట్టింపు ఉంది, ఒక కాన్స్టెంట్గా పెరుగుతుంది 2 2 2 2గా. అలా ఉన్నప్పుడు మనం ఏం గమనించాము సార్ అంటే ఇలా ఇచ్చారు చూడండి. సులభంగా సూక్ష్మంగా రాయడానికి మన సౌకర్యార్థంగా ముఖాల సంఖ్యను ఎమ్గా భావిస్తాం. మనం ఏమనుకున్నాను? n అని చెప్పాను. అలా కావాల్సిన బొట్టు బిళ్ళల సంఖ్య ఎంత సార్ అంటే 2 × m. ఇక్కడ సులభంగా దీన్ని 2m రాస్తాం. చాలా జాగ్రత్త గమనించాలి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులారా. ఇక్కడ 2m అన్నా 2 × m అన్నా ఒకటే. ఎందుకంటే 2కి మరియు mకి మధ్య సంబంధం మల్టిప్లికేషన్ ఉంటుంది, గుణకార సంబంధం ఉంటుంది. ఒక స్థిర సంఖ్య ఒక చరరాశి 2 పక్కపక్కలు రాసినప్పుడు. ఓకేనా, ఇలా 2m అంట. ఈ 2 × m అని మనకు గమనించాలి. మరి ఇది 2 + m కాదు, అది ఇంపార్టెంట్. సో 2m అనేది పక్కపక్కన రాసినప్పుడు దాని అర్థం ఏంటి సార్ అంటే 2 × m. 2 + m కాదు. ఓకేనా, అడిషన్ అవ్వదు, మల్టిప్లికేషన్ అవుతుంది. రైట్. తర్వాత మరి కావాల్సిన బొట్టు బిళ్ళల సంఖ్య ఎంత వచ్చింది? m వచ్చింది. m 1 అయినప్పుడు 2 2 2 అయినప్పుడు 4 కావాలి. ఇలా 3 ముఖాలు తయారు చేయడానికి ఎన్ని బొట్టు బిళ్ళలు కావాలి సార్ అంటే 2 × 3. ఇదంతా చెప్పుకున్నామండి, క్లియర్ కాన్సెప్ట్, అవసరం లేదు మనకి, ఇదంతా కూడా మాట్లాడుకున్నాం. రైట్. ఆ తర్వాత 3కు సంబంధించి y అనుకున్నారు చూడండి, 3y అని చెప్పి జనరలైజ్ చేస్తాడు ఇక్కడ. సో 3 × y. ఓకే, ఈ సూత్రం ఏం చెప్తుంది? 3 × yగా మనం జనరలైజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇచ్చాడా? రైట్. దీన్ని బట్టి త్రిభుజాల సంఖ్య వాటి ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్యకు సంబంధం ఏంటి అంటే త్రిభుజాల సంఖ్య y అయినప్పుడు కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య 3y. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ప్రయత్నించండి అన్నాడు. ప్రక్క అగ్గిపుల్లల అమరికను తగిన సూత్రం రాయండి అంటున్నాడు. చూడండి ఏముంది ఇక్కడ? ఫస్ట్ 1 2 3 ఒక త్రిభుజం అంటే 3 అవసరం పడతాయి. ఈ రెండింటికి 6 అవసరం పడతాయి, వీటికి 9 ఇక్కడ వరకు,
మొత్తం ఇక్కడ వరకు 12 అంటే 3 1 జనే కదా 3 into 1 3 2 జా 3 3 జా 3 4 జా అంటే 3n అని తీసుకోవచ్చు 3n అని తీసుకోవచ్చు రైట్ హెచ్ అక్షరం అమెరికాకు కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య ఎంత అంటున్నాడు సార్ హెచ్కి చూడండి ఇక్కడ 1 2 3 ఎన్ని అవసరం పడతాయి సార్ అంటే 3 అవసరం పడతాయి రైట్ సూత్రం రాయండి అంటున్నాడు సో హెచ్ రాసుకుంటూ పోతే సేమ్ అలాగే ఎన్ని అచ్చులు రాస్తే అన్ని 3లు అవసరం పడతాయి ఆ తర్వాత ఎల్ అక్షరం క్రమంలో అమర్చవలసిన నియమం ఏమవుతుంది సార్ అంటే ఎల్ చూడండి ఎల్ 1 2 అగ్గిపుల్లలు అవసరం పడతాయి ఇక్కడ చాలా సింపుల్ బిట్స్ అమ్మ రైట్ ఆ తర్వాత చూడండి నెక్స్ట్ మరిన్ని అమరికలు అని చెప్తున్నాడు సో ఇందులో కొన్ని డిఫరెన్స్ కొంచెం మార్చాడండి ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ వీటికి 4 కావాలి మొదటి అమెరికలో తర్వాత ఏం జరిగింది 1 2 3 4 5 6 7 ఇక్కడ 7 వచ్చాయి ఆ తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 వచ్చాయి చూడండి ప్రతిసారి ఏం జరుగుతుంది సార్ అంటే జస్ట్ 3 పెరుగుతూ వస్తుంది ఇక్కడ 13 ఉంటాయి ఇక్కడ 13 ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ ఎంత వస్తుంది సార్ అంటే ఈజీగా చెప్పొచ్చు 16 వస్తుంది కానీ ఈ ఏదైతే సిరీస్ ఉందో ఆ సిరీస్కి సంబంధించినటువంటి జనరలైజ్ ఫామ్ చేయాలి ఎలా చేస్తాము ప్రతి దాంట్లో కూడా 3 పెరుగుతుంది ఆ విషయాన్ని గమనించండి ప్రతిదీ కూడా ఒకసారి 4 7 10 13 16 ఇవన్నీ కూడా 3 యొక్క గుణిజం కంటే 1 ఎక్కువ ఉంది ఆ విషయాన్ని గమనించండి 3 1 జా 3 ప్లస్ 1 3 2 జా 6 ప్లస్ 1 3 3 జా 9 ప్లస్ 1 3 4 జా 12 ప్లస్ 1 3 5 జా 15 ప్లస్ 1 అంటే ఇక్కడ 3 ఇంటూ చతురస్రాల సంఖ్య ప్లస్ 1 3 ఇంటూ చతురస్రాల సంఖ్య ప్లస్ 1 దాన్నే 3 ఇంటూ ఎస్ స్క్వేర్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ప్లస్ 1 అంటే 3s ప్లస్ 1గా నిర్ధారించడం జరిగింది ఓకేనా తల్లి రైట్ ఆ తర్వాత చూడండి ఎస్ అనేది ఏంటి చరరాశి అది ఆకారాల సంఖ్యను సూచించడానికి వాడతాము రైట్ ఆ తర్వాత ఇది చూడండి ఇది ప్రయత్నించండి అన్నాడు 1 2 3 ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ 5 ఉన్నాయి ఓకేనా ఇక్కడ చూడండి 7 వచ్చాయి ఓకే ఇక్కడ 9 వస్తాయి దీని యొక్క జనరలైజ్ చేయండి 2 1 జా 2 ప్లస్ 1 2 2 జా 4 ప్లస్ 1 2 3 జా 6 ప్లస్ 1 2 4 జా 8 ప్లస్ 1 ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం 2n ప్లస్ 1 అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా చెప్పొచ్చు 2n ప్లస్ 1 ఈ n స్థానంలో 1 పెట్టుకుంటారండి 1 పెడితే మొదటిది కాబట్టి 1 పెడితే 2 1 జా 2 ప్లస్ 1 ఇక్కడ 2 2 జా 4 ప్లస్ 1 2 3 జా 6 ప్లస్ 1 అలా వచ్చేస్తాయి పై అమరిక ప్రతి ఆకారాల సమూహానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్యను సూత్రం కనుక్కోండి అంటే దట్ ఈస్ 2n ప్లస్ 1 అండ్ పై విధంగా ఉండే 12 ఆకారాల సమూహాల అమరికలో కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య అన్నాడు 12 అంటున్నాడు సో 12th వన్ అంటే 2 12 జా ప్లస్ 1 అంటే 25 అగ్గిపుల్లలు అవసరం పడతాయి ఈ రకంగా అమెరికా రావాలి అంటే 12th అమెరికా రావాలి అంటే ఏం చేయాలి సార్ అంటే 25 అగ్గిపుల్లలు అవసరం అవుతాయి తల్లి రైట్ ఆ తర్వాత చరరాశులను సూచించడానికి మనం MNPQ RS XYZ వంటి అక్షరాలు ఉపయోగిస్తాం చరరాశికి ఖచ్చితమైనటువంటి విలువ ఉండదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఇలా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు X వాల్యూస్ ఫాలో చేయండి Y వాల్యూని సాల్వ్ చేయండి అంటే చాలామంది నేర్చుకుంటున్నారు చేస్తున్నారు ఓకే కానీ కాన్సెప్టబుల్ మనం డిఎస్సి రాస్తున్నాం కాబట్టి కాన్సెప్ట్ పైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ మాట అంటాడండి ఖచ్చితమైన విలువ ఏదేది చరరాశికి ఖచ్చితమైన విలువ ఉండదు ఈ కాన్సెప్ట్ పైన మనకు అవగాహన అవసరం XYలలో మనం చరరాశి యొక్క విలువ ఎల్లప్పుడూ కూడా మారుతూ ఉంటుంది నోట్ చేసుకోండి మై డియర్ టీచర్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది చరరాశి యొక్క విలువ ఎల్లప్పుడూ కూడా మారుతూ ఉంటుంది ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టంట్ వాల్యూ ఇట్ ఈస్ వేరియబుల్ ఇది చేంజ్ అవుతూ వస్తుంది మారుతూ ఉంటుంది మనం ఏ విలువను సబ్స్టిట్యూట్ చేస్తే ఆ విలువ ఆ సమాసంలో మారుతూ వస్తాయి ఓకేనా కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చరరాశికి ఖచ్చితమైన విలువ ఉండదు ఏ అక్షరం ఏ సంఖ్యనైనా సూచించవచ్చు ఎస్ మనం ఉదాహరణకు 4p అనేటటువంటివి తీసుకుంటే ఒక చతురస్రానికి కావాల్సింది అగ్గిపుల్లల సంఖ్య 4 అలా p స్థానంలో 1 పెడితే ఏమవుతుంది సార్ అంటే 4 × 1 = 4 వస్తుంది p స్థానంలో అంటే చతురస్రాల సంఖ్య మీకు 8 అనుకుంటే అప్పుడు p = 8 అవుతుంది p = 10 అవుతుంది p = 4 అవుతుంది కానీ ఇక్కడ పక్కన ఉన్నటువంటి 4 అనేటటువంటిది అలాగే ఉంటుంది
అది కాన్స్టెంట్. కానీ పి చరరాశి అనేది మార్పు చెందుతుంది, చరరాశి మార్పు చెందుతుంది కాబట్టి దాని యొక్క చరరాశి యొక్క ఖచ్చితమైన విలువ ఉండదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత పై ఉదాహరణ అగ్గిపుల్లల సంఖ్యలను తెలపడానికి మనం MYSలను వంటి అక్షరాలను సూచించాము. రైట్, ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వచ్చామండి. ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి తల్లి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఏం చెప్తున్నాడు చూద్దాం. రమ వద్ద రహీం వద్ద కన్నా 3 పెన్సిళ్ళు ఎక్కువ ఉన్నాయి. రహీం వద్ద గల పెన్సిళ్లను బట్టి రమ వద్ద గల పెన్సిళ్ళ సంఖ్యకు సూత్రం రాయండి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ రమ వద్ద రహీం వద్ద కన్నా 3 పెన్సిళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు రహీం వద్ద 2 పెన్సిళ్ళు ఉంటే రమ వద్ద ఎన్ని ఉంటాయి? 2 + 3 అంటే 3 ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 అవుతాయి. ఒకవేళ రహీం వద్ద 5 ఉంటే అప్పుడు 3 ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 + 3 = 8 అవుతాయి రమ దగ్గర. ఒకవేళ రహీం దగ్గర 10 ఉంటే రమ దగ్గర ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. 13 ఉంటాయి, +3 యాడ్ అవుతాయి, అంతే కదా. రమ వద్ద రహీం వద్ద కన్నా 3 పెన్సిల్స్ ఎక్కువ ఉన్నాయి కండిషన్ ప్రకారం. ఒకవేళ ఇదే కండిషన్లో రహీం వద్ద ఫర్ ఎగ్జాంపుల్గా n పెన్సిల్స్ ఉన్నట్లయితే, ఓకేనా, n పెన్సిల్స్ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతాయి సార్? రమ వద్ద n+3 అవుతాయి. ఎందుకంటే రహీం వద్ద ఉన్నటువంటి పెన్సిళ్ళ సంఖ్యకు 3 ఎక్స్ట్రా చేస్తే 3 కలిపితే వచ్చేటటువంటివే రమ వద్ద ఉన్న పెన్సిళ్ళ సంఖ్య. ఓకే, దీనికి ఒక జనరలైజ్ అయింది n+3 అనేటటువంటిది. సో ఇక్కడ n ఇచ్చట ఏం చెప్పొచ్చు? రహీం వద్ద ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయో తెలియనప్పుడు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, n అయినా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? n ఒక చరరాశి, n ఈజ్ ఏ వన్ ఆఫ్ ది వేరియబుల్, ఇట్ ఈస్ ఏ వేరియబుల్ అని చెప్పొచ్చు. ఓకేనా కట్లే? రైట్ అమ్మా. ఆ తర్వాత ఎగ్జాంపుల్ 2 చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ 2 ఏం చెప్తుంది? హేమ మాధవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మాధవి హేమ కన్నా 3 సంవత్సరాలు చిన్నది. ఇటువంటివి ఏం చేస్తాయి సార్ అంటే 8th క్లాస్ 2nd చాప్టర్లో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు రాయడానికి రావాలి. చరరాశిని ఉపయోగించి సంఖ్యకు సంబంధం రాయడానికి వచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేయడం చాలా సులభం. చూడండి, హేమ మరియు మాధవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు, సిస్టర్స్. ఓకే, మాధవి హేమ కన్నా, ఇక్కడ ఏమొచ్చు? మాధవి, ఇక్కడ హేమ. ఓకేనా, మాధవి హేమ కన్నా 3 సంవత్సరాలు చిన్నది. హేమ కన్నా మాధవి చిన్నది. మాధవి వయసు హేమ వయసుతో పోల్చి సూత్రం చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉదాహరణకు హేమ వయసు 10 సంవత్సరాలు అయితే, ఈమె 10 సంవత్సరాలు అయితే ఈమె ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మాధవికి 7 ఇయర్స్ ఉంటాయి, 3 ఇయర్స్ చిన్నది కాబట్టి. ఒకవేళ ఈమెకు 20 సంవత్సరాలు ఉంటే ఈమెకు 17 ఉంటాయి, ఈమెకు 16 ఉంటే ఈమెకు 13 ఉంటాయి. క్లియర్గా ఇస్తున్నాడు. ఓకేనా, ఒకవేళ హేమ వయస్సు మనకు ఖచ్చితంగా తెలియనప్పుడు ఏ వయసు తీసుకున్నాను? మాధవి వయసు తెలుసుకోవాలి. కాబట్టి హేమ వయసు P సంవత్సరాలు అనుకుంటే మాధవి వయసు P-3 అవుతుంది. am I right తల్లి? వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇక్కడ ఇచ్చట P అనేది చరరాశి కాబట్టి ఇక్కడ P = 1 2 3 4 5 6 ఏవైనా తీసుకోవచ్చు. ఉదాహరణకు P = 10 అయితే P-3 7, అప్పుడు P = 16 అయితే P-3 అంటే 16 - 3 = 13 ఇయర్స్ అవుతుంది. ఇది క్లియర్ అమ్మా ఇక్కడ వరకు. రైట్, ఇప్పుడు అభ్యాసం 1 చూద్దామండి. అభ్యాసం 1 ఏం చెప్తుంది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బిట్, కింది ఆకారాలను ఒక్కొక్క బిట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తల్లి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ 2 బిట్లు తీసుకుంటాను, 3 వరకు తీసుకుందామండి. వెరీ సింపుల్ బిట్సే, కష్టం ఏం అవసరం లేదు. రైట్, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాను. ఫస్ట్ బిట్లో కింది ఆకారాలను ఏర్పరచడానికి కావలసినటువంటి అగ్గి పుల్లల సంఖ్య సూత్రం రాయండి అంటున్నాడు. టీ అంటే చూడండి 2 కదా, 2 అవసరం పడతాయి కదా, 2 అవసరం పడతాయి కాబట్టి అలా ఎన్ని టీలు రాస్తే అన్ని. సో 2n లేదా 2t రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈకి సంబంధించి 1 2 3 4 4 అవసరం పడతాయి కాబట్టి దీన్ని 4nగా రాసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ Z 1 2 3 వీటిని చెప్పొచ్చు 3nగా రాసుకోవచ్చు. ఓకే, ఏదైనా రాసుకోండి, x అని రాసుకోండి, నో ప్రాబ్లం. మరి గదిలో ఉండే ఫ్యాన్ల సంఖ్యకు
ప్రతి ఫ్యాన్కు ఉండే బ్లేడ్ల సంఖ్యకు గల సంబంధానికి సూత్రం ఎంత సార్ అంటే ఒక్కొక్క ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటాయి కాబట్టి ఈజీగా తెలుసు ఒకదానికి 3 అవుతాయి, రెండో దానికి 6 అవుతాయి, ఆ తర్వాత 9, 12, 15, 21, 24 అలా చెప్పుకుంటూ వచ్చు 3 టేబుల్స్ రైట్. ఈ కింది ఆకారాలను అమెరికాకు కావాల్సినటువంటి అగ్గిపుల్లల సంఖ్యకు సూత్రం రాయండి అన్నాడు. సో ఇది మీరు చేయండి సార్, ఇది నేను చెప్తాను, లేదా ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇది చెప్తానులేండి. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదమ్మా, ఈ కాన్సెప్ట్ మనకు ప్రయత్నించండి అనే దాంట్లో చెప్పాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ దాంట్లో 2 ఉన్నాయి, సెకండ్ 1 2 3 4 ఉన్నాయి, తర్వాత 1 2 3 4 5 6 ఉన్నాయి. వెరీ ఈజీ, 2 టేబులే కదా, జస్ట్ సింపుల్ 2n. ఇది మీ జనరలైజ్ ఫార్మేషన్. క్లియర్ రైట్ తల్లి. ఆ తర్వాత ఇది మీరు చేయండి అమ్మా. నెక్స్ట్ చూడండి, ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? 4th బిట్, 4th 7th వరకు తీసుకుందాం ఇక్కడ. రైట్ అమ్మా. ఇక్కడ ఫస్ట్లో ఒక పెన్ను యొక్క ధర 7 రూపాయలు, n పెన్నులు కొనడానికి కావాల్సినటువంటి ధరకు సూత్రం రాయండి అన్నాడు. సార్ ఇప్పుడు ఒక పెన్ను కాస్ట్ వచ్చేసి 7 రూపీస్ ఉంది కదా, 7 రూపీస్ ఉంది రైట్ అమ్మా. 7 రూపీస్ ఉన్నప్పుడు మనకు ఒక పెన్ను కావాలంటే ఏం చేస్తాం? ఒక 7 రూపీస్ చెల్లిస్తాం. 2 పెన్నులు కావాల్సి వస్తే ఏం చేస్తాం? 2 7 14 రూపీస్ చెల్లిస్తాం. 10 పెన్నులు కావాలన్నప్పుడు 7 10 70 రూపీస్ చెల్లిస్తాం. మనకు ఎన్ని పెన్నులు కావలసినవి అనే విషయం తెలీదు, దాన్నే ఎన్గా చిరరాసి ఇచ్చాడు. అది ఎంత కావాలి సార్ అంటే 7 × nగా తీసుకుంటాం. 7 × n అంటే 7n. ఇది మీ ఆన్సర్ సార్ ఫస్ట్ దానికి. ఓకేనా? ఎన్ని పెన్నులు? n పెన్నులు అంటే 7 × n అని చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఒక సంచిలో 90 రూపాయలు ఒక సంచి ధర 90 రూపాయలు అయినా m సంచులు కొనడానికి కావాల్సిన ధర ఎంత? మీరే ఆన్సర్ చేస్తారు. 90m ఆన్సర్. నెక్స్ట్, క్యూ పుస్తకాలు కొనడానికి చూడండి, క్యూ పుస్తకాలు కొనడానికి 23 రూపాయలు ఇంటూ క్యూ రూపాయలు అయినాయి. అయితే ఒక్కొక్క పుస్తకం ధర ఎంత అన్నాడు క్వశ్చన్లో. ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను చూడండి. 10 పుస్తకాలు కొనడానికి, ఓకేనా, ఉదాహరణకు 10 పుస్తకాలు కొనడానికి మీకు 50 రూపాయలు అయినట్లయితే ఒక పుస్తకం ధర ఎంత? చూడండి, 10 పుస్తకాలకు 50 రూపాయలు అయినప్పుడు ఒకదానికి ఎంత అన్నప్పుడు ఏం చేస్తాం? మీకు ఆన్సర్ వచ్చేసింది. ఎస్. సో 50/10 చేసేస్తాం. = ఏమని చెప్పొచ్చు? 5 రూపాయలు అని చెప్పొచ్చు. క్లియర్? ఇక్కడ కూడా క్యూ పుస్తకాలు కొనడానికి 23 క్యూ రూపీస్ అయినప్పుడు ఒకదానికి ఎంత అన్నాడు? ఒక్కొక్క పుస్తకం ధర ఎంత సార్ అంటే, సో 23 క్యూ దట్ ఈస్ ద క్యూ క్యాన్సల్, 23 రూపీస్ అనేటటువంటిది మీ యొక్క సమాధానం. 23 రూపాయలు అవుతాయి సార్. రైట్. గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాల కన్నా జాను వద్ద 2 పుస్తకాలు తక్కువగా ఉన్నాయి. ఈ సంబంధం చరరాశి x ఉపయోగించి రాయండి అన్నాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరగడం స్టార్ట్ అయ్యాయో 2 రాష్ట్రాల్లో ఇలాంటి చిన్న క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్లో ఇస్తున్నారు. వీటిని స్కిప్ చేసి మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పొరపాటు చేసి అయ్యో ఈ చిన్నది నేను చేయలేదు కదా అనే ఫీలింగ్ వచ్చేస్తాయి. కాబట్టి ఏది వదిలేద్దమ్మా. గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాలు, గాయత్రి ఇక్కడ ఉంది, ఇక్కడ జాన్ ఉన్నాడు. రైట్. గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాల కన్నా జాన్ వద్ద 2 పుస్తకాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు గాయత్రి దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయనుకుందాం? x పుస్తకాలు ఉన్నాయనుకుందాం. జాన్ దగ్గర ఎన్ని ఉంటాయి? ఈజీగా x - 2 అని చెప్తాం. సింపుల్. ఇప్పుడు గాయత్రి దగ్గర 10 ఉన్నాయంటే ఏమని చెప్పొచ్చు? 10 - 2 కదా. సింపుల్ బిట్సే కదా. రైట్ అమ్మా, అయిపోయింది. నెక్స్ట్ తల్లి, 8వ ప్రశ్న చూద్దాం. ఇది ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడు. రైట్. సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువ. చూడండి, కొంచెం పెంచుతున్నాడు ఇక్కడ, కొంచెం డెప్త్గా ఇవ్వడానికి అవకాశం ఇస్తున్నాడు క్వశ్చన్లో. ఏమని చెప్తున్నాడు? ఇక్కడ సురేష్ అనేటటువంటి విద్యార్థి ఉన్నాడు. సురేష్. ఇంకొకరు ఎవరు? అండ్ సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్య కన్నా రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువ రేఖ వద్ద ఉన్నాయి. అయితే ఈ సంబంధాన్ని y చరరాశిని ఉపయోగించి రాయండి అన్నాడు. చూడండి, సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు కన్నా, సురేష్ వద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయి అనుకుందాం. ఏమని చెప్తున్నాడు?
రెట్టింపు కన్నా 3 పుస్తకాలు, రెట్టింపు కన్నా 2 into 5, రెట్టింపు అంటే 2 into 5, రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువ రేఖ వద్ద ఉన్నాయి. సింపుల్. ఇప్పుడు ఇక్కడ y చరరాశిని తీసుకుంటే y అంటే 2 into y plus 3, దిస్ ఈస్ ద రిలేషన్ 2y plus 3. ఇది చెప్పవచ్చు మై డియర్ టీచర్. ఆర్ యు అండర్స్టూడ్ మా? 2y plus 3గా తీసుకుంటాం. రైట్. మరి ప్రతి విద్యార్థికి 6 పెన్సిళ్ళ చొప్పున ఉపాధ్యాయుడు పంచాలనుకున్నాడు. అయితే అప్పుడు తరగతిలో విద్యార్థుల సంఖ్య Z అయిన ఉపాధ్యాయుడు ఎన్ని పెన్సిళ్ళకు అవసరమవుతాయి, ఎన్ని పెన్సిల్ పంచాలి అని చెప్తున్నాడు. చూడండి, ఒక్కొక్కరికి 6 పెన్సిళ్ళ చొప్పున 10 మంది విద్యార్థులు ఉంటే 60 పెన్సిళ్ళు అవుతాయి. 20 మంది విద్యార్థులు ఉంటే మనకు 120 పెన్సిళ్ళు అవుతాయి. మరి Z మెంబర్స్ ఉన్నారు కాబట్టి 6Z అవుతాయి. వెరీ సింపుల్. ఓకే, 6Z ఈజ్ యువర్ ఆన్సర్ తల్లి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది చూడండి 10th బిట్. ఓకే, ఏదైతే మనం ఎగ్జామ్ ఎక్సర్సైజ్ కంటే బిఫోర్గా నేర్చుకున్నామో అవన్నీ కూడా ఎక్సర్సైజ్లో రిపీట్ అవుతాయి అంతే. చూడండి, కింది పట్టికలో పరిశీలించి సంబంధం ఆధారంగా ఖాళీలను పూరించండి అన్నాడు. చూడండి ఒకసారి. ఒకటి ఫస్ట్ వన్, ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ 3x + 2 అని ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు ఏం జరుగుతుంది? జస్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేయాలన్న 3 ఇక్కడ ఎక్స్ దగ్గర 1 + 2 అంతే. ఎక్స్ స్థానములో ఏమైతే ప్రతిక్షేపించమని అడిగితే అది పెట్టేశారు అంతే. చూడండి, 3 into 1 3 + 2 = 5. ఇది 5 వచ్చిందిగా. మరి అదే 3x + 2 విషయంలో ఎక్స్ స్థానంలో 2ని ఉంచమంటున్నాడు. ఎక్స్ స్థానంలో 2 పెట్టేసేయండి. 3 2 6 + 2 = 8 అవుతుంది. ఇక్కడ 8 అవుతుంది. మరి 3 3 9 + 2 11 వస్తుంది. 3 4 12 + 2 14 వస్తుంది. ఓకేనా? అలా కంటిన్యూగా చేయొచ్చు. కానీ ఒక కండిషన్ సార్, ఇలాంటి కేసులో ఇంకొక విషయం ఉంది సార్. మనం మెల్లమెల్లగా చిన్నగా నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇక్కడ లాస్ట్లో ఇది ఇచ్చాడు, 38 అని ఇచ్చాడు. ఇది ఎలా చేయాలి? ఈ రిలేషన్కి అది ఈక్వల్ కదా. మరి 3x + 2 అనేటటువంటిది 38కు ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ చూడండి, మనం చెప్తాం ఇందాక 3x = 38 మైనస్ ఈ +2 అనేది అటువైపు పోతే -2 అవుతుంది మిత్రులారా. అప్పుడు 3x = 36, then x = 36/3, then x = 12. 3 1 3 12 36 కాబట్టి. రైట్ మై డియర్ టీచర్స్. సో ఇలా మనం మాట్లాడుకుంటాం. ఓకే రైట్. ఈ స్టెప్ కూడా వేయకుండా కాస్త డైరెక్ట్గా ఈ నుంచే 3 1 3 12 చెప్పొచ్చు. ఓకే రైట్ అమ్మా. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ a = సంథింగ్ వాల్యూస్ ఇచ్చాడు. అదేం చేస్తున్నాడు? 5a - 1 అనేటటువంటిది ఇచ్చాడు. మనం ఉదాహరణకు 3 తీసుకుందాం. ఇక్కడ 5 × 3 - 1 5 3 15 - 1 = 14. 14. మీరు సబ్స్టిట్యూట్ చేస్తూ పోండి. 9 పెట్టండి. 5 × 9 - 1 45 - 1 అంటే 44. సింపుల్గా. ఇంకొక విషయం లాస్ట్కి 49 అన్నాడుగా. 49. ఇప్పుడు చూడండి, కొంచెం ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు. ఈ -1 అటు పోతే ఏమవుద్ది? 50 అవుతుంది సింపుల్గా. 5 1 5 10 అయిపోయిందిగా. చూసి కూడా చెప్పొచ్చు. ఓకే రైట్. సో ఇది కాన్సెప్ట్ మనకు ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూద్దామండి. 11th బిట్ చూడండి. ఇదేం చెప్తున్నాడు? కింది అమరికను పరిశీలించండి. ఆకారం 1, ఆకారం 2, ఆకారం 3 అలా 5 వరకు ఉన్నాయి. ప్రతి ఆకారంలో ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయో విడివిడిగా లెక్కించండి అన్నాడు. సరే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 5 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉన్నాయి.
ఇక్కడ వచ్చేసి 9 ఉంటాయి, ఇక్కడ వచ్చేసి 11 ఉంటాయి. ఓకేనా? రైట్. కాల్స్ వస్తే లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇటువంటి 9వ ఆకారంలో ఎన్ని రేఖాఖండాలు ఉంటాయి? పై అమరికకు తగిన సూత్రం రాయండి. ఇది ప్రశ్న. చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు అంటే, అన్నీ కూడా 3 5 7 9 అంటే బేసి సంఖ్య. మనం నెంబర్ సిస్టంలో మాట్లాడుకున్నాము, బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపానికి సంబంధించి 2n+1 అమ్మ. ఇక్కడ 2 × 1 + 1 3 వస్తుంది. 2 2 = 4 + 1 5 వస్తుంది. 2 3 = 6 + 1 7 వస్తుంది. అలా చెప్పొచ్చు. అలా 9వ ఆకారము అంటే మనకు 2 × 9 + 1 = 18 + 1 దట్ ఈస్ 19 ఉంటాయి. 19 రేఖాఖండాలు ఉంటాయని చెప్పొచ్చు. దాని యొక్క సాధారణ రూపం లేదా సూత్రం ఏంటి సార్ అంటే 2n+1. ఓకేనా? ఇక్కడ n అనేటటువంటిది చరరాశి. సో ఇలా మనము అభ్యాసం 1కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. మరి తర్వాతి క్లాస్లో అభ్యాసం 2 గురించి నెక్స్ట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా మై డియర్ టీచర్స్? రైట్.